హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ అనే దాన్ని మనం తెలుగులో గర్భాశయంలో కణితి అని అంటాం అనమాట. ఈ గర్భాశయంలో కణితి అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం. మన గర్భాశయంలో 3 పొరలు ఉంటాయన్నమాట. ఈ పొరల్లో నుంచి ఈ కణితి అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ కణితి అనేది జనరల్గా 30 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో 30 to 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వచ్చే వరకు ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది జనరల్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, అలాగే మెనోపాజ్ టైంలో వచ్చే చేంజెస్ వల్ల, మన బాడీలో జరిగే చాలా చేంజెస్ వల్ల కొంతమందిలో ఈ గర్భాశయంలో కణితి అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అయితే ఈ గర్భాశయంలో కణితి వల్ల వచ్చే ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే విపరీతమైన కడుపు నొప్పి. పీరియడ్స్ టైంలో వీళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. అలాగే విపరీతమైన నడుము నొప్పి కూడా ఉంటుంది. అంతేకాదు ఈ పీరియడ్స్ టైంలో వీళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది అనమాట. చాలా హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది రోజుల తరబడి. కొంతమందిలో 10 రోజులు, కొంతమందిలో 20 రోజులు, నెల రోజులు కూడా ఆగకుండా బ్లీడింగ్ అవుతుంది. అంతేకాదు ఈ బ్లీడింగ్ తో పాటు కొంతమందికి క్లాట్స్ కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల వీళ్ళకి రక్తహీనత కూడా డెవలప్ అవుతుంది. సో ఈ గర్భాశయంలో కణితికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ కణితి అనేది కరిగిపోవటానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఈ కణితి అనేది చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది దీన్ని అశ్రద్ధ చేస్తారు. అది ఆ కణితి అనేది పెద్దగా పెరిగి ఇంకా పీరియడ్స్ లో బ్లీడింగ్ ఎక్కువ అవటం అనేది జరుగుతుంది. సో ఈ గర్భాశయంలో కణితి చిన్నగా ఉన్నప్పుడే, అంటే సైజ్ చాలా చిన్నగా ఉన్నప్పుడే మీరు హోమియోపతికి అప్రోచ్ అయినట్లయితే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఈ కణితి అనేది పూర్తిగా కరిగిపోతుంది అనమాట. సో నేను చాలా మందికి ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే ఈ కణితికి చాలా మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నాను. సో డు నాట్ వరీ, విజిట్ మీ at Fast Cure Homeopathy for your fibroid uterus.